సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మేగుడు చేతులు జోడించి బ్రహ్మకాదు బాబా యథార్థం, నువ్వే నా శివుడివన్న సత్యం ఇన్నాళ్ళకి గ్రహించాను దేవా, నా సదాశివ, ఇక నా దేహం ఊపిరి ఉన్నంత వరకు నీ పాదాలు వదలను అంటూ భావోద్వేగంతో భక్తితో బాబా పాదాలను అంటాడు. అది మొదలు మేగుడు రోజు బాబానే శివుడిగా భావించి బిల్వపత్రాలతో బాబా పాదాల్ని అర్చించసాగేవాడు. అతడు బిల్వపత్రాల కోసం అడవిలో మైళ్ళ కొద్ది నడిచి సేకరించి తెచ్చి బాబాని అర్చిస్తున్నాడు. బాబా నామాన్ని నిరంతరంగా స్మరిస్తూ సాయీశ్వరుడే సర్వస్వం అన్నటువంటి అనుభూతితోనే జీవించాడు. ఒక తెల్లవారుజామున బాబా కలలో కనిపించి అక్షింతలు చల్లి నీ శివుడు వస్తున్నాడు, త్రిశూలం గీయి అని చెప్తాడు. మేగుడు ఉలిక్కిపడి లేస్తాడు. బాబా కనిపించలేదు, కానీ అక్కడ పక్క మీద అక్షింతలు కనిపించాయి. తెల్లవారాక అతడు బాబా దర్శనానికి వెళ్తాడు. నీ కళ నిజమైంది, స్వప్నంలో వచ్చిన నా మాటలు పొల్లుబోవు, శివుడు వస్తున్నాడు, వెళ్ళి త్రిశూలం గీసుకో అని చెప్తాడు. బాబా మేగుడు వాడాకి తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడ మీద ఎర్ర రంగుతో త్రిశూలం బొమ్మ గీస్తాడు. మన్నాడు పూనా నుంచి వచ్చినటువంటి భక్తుడు బాబాకి ఒక శివలింగాన్ని కానుకగా సమర్పించుకుంటాడు. బాబా ఆ లింగాన్ని మేగుడికిచ్చి ఇదిగో నీ శివుడు పూజించుకో అని చెప్తారు. వాడాలో బాబా పటం పక్కన త్రిశూలం వద్ద ఆ శివలింగం ఉంచి బాబానే శివుడిగా భావిస్తూ నిత్యం పూజించుకోసాగాడు మేగుడు. క్రమక్రమంగా బాబాయే తన లోకంగా, సర్వేశ్వరుడే సాయీశ్వరుడుగా భక్తి భావనలో మునిగిపోయి వేరే ధ్యాస లేకుండా జీవించసాగాడు మేగుడు. ఒకసారి మకర సంక్రాంతి పర్వదినం వచ్చింది. బాబాని శివుడిగా భావించి మేగుడు ఆయన్ని గంగాజలంతో అభిషేకించాలని నిశ్చయించుకుంటాడు. నేను ఫకీర్ని, ముస్లింని, అభిషేకాలు వద్దు అన్నారు బాబా. నువ్వే నా దేవుడివి, అభిషేకం తప్పదు అన్నాడు మేగుడు పట్టుదలగా. సరే, శరీరాన్ని తలపడం దేనికి, తలపై మాత్రమే నీళ్లు పోయి అని అనుమతిస్తాడు బాబా. మేగుడు గంగాజలంతో ఉన్నటువంటి పాత్రను పైకెత్తి భక్తి పారవస్యంతో హరగంగే హరగంగే అని జపిస్తూ బాబా శిరస్సు పై నుంచి క్రిందికి పాదాల వరకు తడిసేలా గంగాజలంతో అభిషేకం చేస్తాడు. ఆశ్చర్యం! మేగుడు పారవస్యంతో బాబా శరీరమంతా తడిసేలా అభిషేకం చేసిన బాబా శిరస్సు మాత్రమే తడిసి మిగిలిన శరీరం అంతా పొడిగా ఉంటుంది. ఈ దివ్యలీలని గాంచినటువంటి మేఘుడు, దేవా సాయీశ్వర, నీ దివ్యలీలతో నన్ను తరింపజేసావా ప్రభు అంటూ బాబా పాదాల పీడబడి ఆనంద బాష్పాలు గారుస్తాడు. అనంతరం బాబా నిరంతర సేవికుల్లో మరికొంతకాలం తరించి మేఘుడు 1912వ సంవత్సరంలో బాబా నామాన్ని స్మరిస్తూనే కన్నుమూస్తాడు. బాబా కలత చెంది మామూలు మనిషిలాగా కన్నీళ్లు పెట్టుకుంటూ మేఘుడు నా నిజమైనటువంటి భక్తుడు అంటాడు. బాధగా శ్యామ కూడా బాధపడుతూ బాబా చెంత సద్గతి పొందినటువంటి మేఘుడు ధన్యుడు, అతని శివుడిలో ఐక్యమయ్యాడు. అతడికి బాబా ప్రసాదించినటువంటి శివలింగం ఇప్పుడు ఏం చేయాలో అని అనుకున్నాడు మనసులో మరుక్షణం. మేఘుడి శివలింగాన్ని గురుస్థాన్ వద్ద ప్రతిష్ఠించండి అన్నారు బాబా. ఉలిక్కి పడ్డాడు శ్యామ. బాబా ఆదేశానుసారం గురుస్థాన్గా కీర్తించబడే వేప చెట్టు వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజ